రేపు ఆదివారానికి పాటల పుస్తకాలు మన చేతుల్లోకి వస్తాయి. దేవుని మహాదయను బట్టి 12 సంవత్సరాల తర్వాత 168 పాటలతో పాటల పుస్తకాలు సిద్ధపరచబడ్డాయి. ఆయన దయను బట్టి 42,000 రూపాయలు అయింది. ఒక పుస్తకం 42 రూపాయలు పడింది. మిట్లరా, మన వల్ల అయితే కాదు, దేవుడి సహాయం చేసి మనకి పాటల పుస్తకాలు పరిచర్యకి అప్పగించాడు. రేపు వారం నుంచి మీకు పాటలన్నీ అందుబాటులోకి వస్తాయి. ప్రార్థన చేయండి మన చేతుల్లోకి వచ్చేటట్లుగా. పోయిన వారం ఏం మాటలు చెప్పుకున్నామో గుర్తుందా? పోయిన వారం లేకపోయినా ఇంకా మైండ్లో పడిపోయి మనకి ఏం జ్ఞాపకం లేదంటారా? పోయిన వారం దేవుడు మనకి ఏమి చెప్పాడు? ఇష్మాయేలుని మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఇష్మాయేలుని మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఇష్మాయేలు అంటే ఆ అనుభవాలు ఏంటో మనం పోయిన వారం చెప్పుకున్నాం. అసూయపరుడని, ఎప్పుడు తగులు పెట్టుకునే బుద్ధని, ఎగతాళి చేయవాడని, ఇతరులకు ఎప్పుడు విరోధంగానే ఉంటాడు కానీ ప్రేమగా ఉండడని అన్నీ మనం విన్నాం. అవి మన జీవితాల్లో తీసేసుకోవాలి అని విన్నాం. అయితే నిన్న వారం ఆదివారం చాలామంది ముఖాలు బాధగా, నా ముఖం కూడా బాధగా దిగులుగా అయిపోయింది. దేవుడు నాతో చెప్పాడు, నువ్వు ఈ వారం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం మాని మర్యాదగా శ్రమలో ఎలా నిలబడాలో చెప్పు అని దేవుడు నాకు ప్రేరేపణ చేస్తే, మిమ్మల్ని ధైర్యపరచడానికి, సహజంగా మీరు నన్ను ధైర్యపరచాలా, నేను మిమ్మల్ని ధైర్యపరచాల్సి వస్తుంది ఇప్పుడు. ఏం కాదులే సార్, దేవుడు మనకు లేడా? ఎందుకు టెన్షన్ పడతారు మీరు? ఒకవేళ మనకి దేవుడు ఏది అనుమతించినా ఎక్కడికైనా సార్ మనకు దేవుడు ఉన్నాడు లేదు సార్ అని నాకు ధైర్యం చెప్తారేమో అని అనుకుంటే, మీరు నీరసిపోతే మీకు ధైర్యం చెప్పుకోవాలని నేను ఇప్పుడు వాక్యం తీసుకొని వచ్చాను. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన. 34వ కీర్తన 18వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చెప్పండి మరలా. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చదివిన ఈ మాటల్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. బిడ్డలరా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, విరిగిన హృదయము కలిగిన వారికి నేను సమీపంగా ఉన్నాను అని. ఏ హృదయం చెప్పండి అనండి? ఏ హృదయం అది? విరిగిన హృదయం, విరిగిపోయిన హృదయం, నలగగొట్టబడిన హృదయం. కింద రాస్తాడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. అబ్బా, విరిగిపోయిన మనసు అనుకో, మంది విరిగిపోయిన హృదయం అనుకో, దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. మనం బాగా నలిగిపోయిన మనసుతో ఉన్నామనుకో, దేవుడు మనల్ని రక్షిస్తాడు. మీకు అర్థం అవ్వాలా? వెంటనే క్యాచ్ చేయాలి ఈ మాటని. ఎప్పుడైతే ఒక వ్యక్తి విరిగిపోయిన స్థితిలోకి వస్తాడో అప్పుడు దేవుడు ఆ వ్యక్తికి దగ్గరగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే ఒక హృదయం నలిగిపోయి ఉంటుందో, కష్టాలతోటి, బాధలతోటి, శ్రమలతోటి, నిందలతోటి, అవమానాలతోటి, రోగాలతోటి, రొచ్చులతోటి, బాధలతోటి ఎప్పుడైతే ఒక హృదయం నలిగిపోద్దో పూర్తిగా, అప్పుడే దేవుడు అతనికి రక్షకుడుగా పక్కనే ఉంటాడంట. అంటే మీకు అర్థం చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక మనిషి నలిగిపోతాడో, విరిగిపోతాడో, అప్పుడే దేవుడు అతనికి దగ్గరగా ఉండి కాపుదలలో భద్రపరుస్తాడు. అంటే చెప్పండి హల్లెలూయా. బాధలలో ఉన్నప్పుడే దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు, కానీ సంతోషంలో ఉన్నప్పుడు కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ ఏం చేస్తాం చెప్పండి? దేవా మమ్మల్ని ఆశీర్వదించు, దేవా నా బిడ్డల్ని ఆశీర్వదించు, దేవా నా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి, దేవా నా తల పైకెత్తు, దేవా మమ్మల్ని దీవెనగా మార్చు, దేవా మమ్మల్ని వృద్ధి చేయి, దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని గొప్ప చేయి అని మనం సహజంగా ప్రార్థన చేస్తాం దేవుడి దగ్గర.
ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మీరు కోరుకుంటే దేవుడే మనల్ని విరవాలని కోరుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. విరిస్తేనే ఆశీర్వాదం, విరిగితేనే ఆశీర్వాదం, నలిగితేనే ఆశీర్వాదం. ఆశీర్వాదం రావాలంటే ఖచ్చితంగా మనం నలగాల, ఖచ్చితంగా మనం విరిగిపోవాలా. విరిగిపోతేనే మనకు ఆశీర్వాదం వస్తుంది. విరగకుండా నలగకుండా దేవుడు మనల్ని రక్షించడం కానీ కాపాడటం కానీ ఆస్వాదించడం కానీ కుదరదంటే కుదరదు. నా మాటలు అర్థమైందా బిడ్డారా? నసై మీరు విచిత్రంగా చూస్తున్నారా? ఏంది పాస్టర్ మెంటల్ మాటలు చెప్తున్నాడు అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం విరిగిపోవాలా? అమ్మ, విరిగిపోవడం అర్థం ఏంటి చెప్పండి? విర్రగొట్టడం అంటే అర్థం చక్కగా ఉన్నదాన్ని మొక్కలు మొక్కలు చేయటం. కొండ పగిలిపోయిందంటే అర్థమైంది, పెంకులు పెంకులకు పగిలిపోయింది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం పగిలిపోవాలా. అదేందన్నా విచిత్రం చెప్తున్నావు సార్ నువ్వా? అంతే, దేవుడు పగలగొట్టే మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు విర్రగొట్టే మనల్ని దీవిస్తాడు. ఒకవేళ ఎర్రగొట్టకుండా కానీ దీవించాడు అనుకో, నువ్వేమంటావు తెలుసా? దేవుడు ఎవరు అసలు అంటే ఒకటే మాట, దేవుడు ఎవరు? నేనే దేవుడిని, నేనే దేవుడిని అనేస్తాం. మనల్ని నలగొట్టి ఎర్రగొట్టి పగలగొట్టి అప్పుడు మనల్ని దేవుడు దీవించడం స్టార్ట్ చేస్తాడు. మీలో ఎవరికైనా దీవించబడాలి దేవుడి దగ్గర కోరుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఏం ప్రార్థన చేయాలంటే, నాయనా నన్ను దీవించడం కాదు రాహేలక, ముందు నన్ను పగలగొట్టు. అయ్యా నన్ను దీవించడం కాదు, ఫస్ట్ నన్ను ఎర్రగొట్టు, నన్ను నలగొట్టు. తల్లే సుప్రజమ్మ, ఏంది సార్ ఒక రకంగా చెప్తున్నాడు? నలగొట్టింది ఎర్రగొట్టింది, ఆల్రెడీ ఇరిగిపోయి నలగిపోయి గందరగోళం అయిపోయి మా బాధలు మేము ఉంటే ఇంకా నలగొట్టమంటున్నాడు. నలిగిపోయిన వ్యక్తికి ఎప్పుడు ఆశీర్వాదమే, కృంగిపోయిన వ్యక్తికి ఎప్పుడు ఆశీర్వాదమే. దేవుడు మనకు దగ్గరగా ఉండాలంటే మనం ఇరిగిపోయినప్పుడే మనకు దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే అప్పుడే మనం ఏడుస్తాం, అప్పుడే మనం దిగుల్లో ఉంటాం, అప్పుడే మనం దుఃఖంలో ఉంటాం. ఎవరు చెప్పినా మనకు ఓదార్పు రాదు. ఆ భయంకరమైన అవమానాల మధ్య కృంగిపోయి నలిగిపోయి కన్నీళ్ళతో ఉన్నప్పుడు అప్పుడు యెహోవా మనకు సమీపంగా ఉండి మనతో ఉంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు ఆదివారం మనమే ఉంటామని, మనమే ఉన్నామేమో ఇక్కడ ఒంటరిగాని. మీకు తెలుసా, మన దగ్గర మన మీదకి వాళ్ళు వస్తారని ముందే ఎరిగి దేవదూతల సమూహం కూడా మన చుట్టూ ఆవరించి ఉంటుంది. ఆమేనానండి? మీరు నమ్మట్లా, అట్లాంటి నమ్మరు మీరు. ఇదంతా కొంచెం తేడా మాటలని నమ్మరు మీరు. మనకి కష్టం వచ్చినప్పుడే, శ్రమ వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే, మన మీదకి విరోధంగా లేచినప్పుడే, మనం కృంగిపోయినప్పుడే, మనం ఇరిగిపోయినప్పుడే యెహోవా మనకు సమీపంగా ఉండి తన దూతలను పంపిస్తాడు. ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యం తెచ్చుకున్నా. మరలా మీకు తెలియలేదు కాబట్టి మీరు ఇందాక పాట పాడుతుంటే వెనక్కి ముందుకు చూస్తున్నారు కొంతమంది. యాడ్ నుంచి వచ్చేస్తారు, యా పక్క నుంచి వచ్చేస్తారు. నాయనా ఈ ఆరాధన చేస్తున్నాడు సార్, నాయన మేము హుషారుగా సపోర్ట్ కొట్టాలన్నా కూడా కొట్టలేకపోతున్నాం, కళ్ళు మూస్తే యాడ్ వెనక నుంచి వచ్చి కొడతారో నాయన అన్నట్టు దిగులు పడ్డారు, భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. మనం కష్టంలో ఉన్నప్పుడే యేసయ్య మనతో కూడా ఉంటాడు. ఎంత చక్కని మాట. విరిగిపోయిన హృదయం కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, సమీపంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. కృంగిపోయిన వారిని, బాధలతో ఉన్నవారిని, సమాధానం లేకుండా సచ్చిపడి ఉన్న జీవోత్సవంలాగా ఉన్నవారిని, అయిపోయింది నా జీవితం, ఇంకెందుకోసం బతకాలి, ఇంత మందిలో అవమానం అయిపోయింది, ఏంది సేవ ప్రభువా అని నేను అనలేదులే. అట్లా అవమానంగా ఫీల్ అయిపోయి అవమానకరంగా మారిపోయి దిగులుతో కృంగిపోయి ఉన్నప్పుడు అప్పుడే దేవుడు దగ్గరగా వచ్చి మనతో మాట్లాడతాడు. మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, మీరు ఎదగాలంటే మీరు నలగాలే. మీరు నలిగితేనే వచ్చే ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది. దెబ్బ తగలకుండా వచ్చే ఆశీర్వాదం ఎప్పుడు ఎగిరిపోద్ది. బైబిల్లో ఒక మాట ఉంది, అన్యాయముగా సంపాదించిన ఆస్తి తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజు పిట్ట లాంటిది అని. అన్యాయంగా సంపాదించిన ఆస్తి, లేదా కష్టపడకుండా వచ్చిన సొమ్ము, లేదా మనం తాపత్రయపడకుండా, మన చెమట లేకుండా మనం అక్రమంగానో అన్యాయంగానో సంపాదించుకున్నటువంటి మన సొమ్ము కానీ ఆస్తి ఏది కూడా కొంతకాలానికి పిట్ట ఎగిరిపోద్ది మన దగ్గర నుంచి. అదే నువ్వు కష్టపడి సంపాదించావనుకో, అది స్థిరముగా నీ యొద్ద నిలిచి ఉండేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. అంటే మనం కష్టాలు పడితేనే, ఏడిస్తేనే, కృంగిపోతేనే, బాధల్లో వెళితేనే, శ్రమల్లో నడిచిపోతేనే మనకు వచ్చే ఆశీర్వాదం మన దగ్గర స్థిరంగా ఉంటుంది. దేవుడు కూడా మనకు దగ్గరగా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, కష్టాలు మనకు మేలే కాదా? ఎడ చూస్తున్నారంటే కష్టాలు మేలా?
కష్టాలు బాధలు మేలా. ఇంకేమి ప్రభు కోసం నిలబడతారు బిడ్డలారా? మనం చెప్పండి. ఆ మోగే ఫోన్లు పగిలిపోవును గాక యాడో. ఆ మోగే ఫోన్లు పగిలిపోవాలా, నీళ్ళలో పడిపోవాలా? మా ఇదిగో నేను కూడా సైలెంట్లో పెట్టుకోకుండా మీ ఇష్టం. వాక్యంలో నుంచి నా మాట అన్నానంటే నిజంగా నీళ్ళలో పడిపోతాయి. తర్వాత మీకు ఫోన్లు పనిచేయవు. నేను కూడా సైలెంట్లో పెట్టుకోకుండా చూసుకొని మీరు కూడా సైలెంట్లో పెట్టుకోండి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడకుండా, ఆయన సన్నిధి ఇబ్బంది కాకుండా, అర్జెంట్ కాల్స్ అయితే మీరు సైలెంట్లో పెట్టుకొని బిడ్డలారా మనం దేవుని సన్నిధిలో ఉండాలా, ఇబ్బంది కాకుండా. చెప్పండి, దేవుడు మనకు దగ్గరగా ఉండాలంటే మనం శ్రమల్లో ఉన్నప్పుడే వస్తాడు. అందుకే దావీదు గారు ఏమంటారంటే, శ్రమల పాలై నేను తర్వాత దీనుడనైతిని, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయనో. బా, శ్రమల పాలై నేను దీనుడనయ్యానయ్యా, శ్రమ నొంది ఉండడం నాకు మేలయ్యింది. శ్రమలు మనకు మేలు చెల్లిలా, బాధలు మనకు మేలమ్మా. కన్నీళ్లలో బాధల్లో నీకు దేవుడు దగ్గరగా ఉంటాడు. బాగా సుఖంగా ఉండవు అనుకో, పేరు కూడా గుర్తురాదు, యేసయ్య పేరు. దగ్గరగా ఉండడు ఆయన నీకు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే దేవుడు నా పక్కనే ఉన్నాడు. ఆమె గట్టిగా. రోగాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, అప్పులు, అందరూ అవమానంగా మాట్లాడుతూ కురింగిపోయి ఎప్పుడు ఆడస్తూ ఉంటే నీ పక్కనే ఉన్నాడు ఆయన. నలిగిపోయిన వారికి యెహోవా ఆసన్నుడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. బిడ్డలారా, మనకు ఒక వ్యక్తి తెలుసు బైబిల్ గ్రంథంలో, యోసేపు గారు తెలుసు. దైవజనుడని యాకోబు గారి ముద్దుల కుమారుడు, 11వ కుమారుడు యోసేపు. సరిగ్గా తండ్రి దగ్గర నుంచి దొంగిలించబడి దుమ్ముగా కొట్టి నీళ్లు లేని బావిలో వేసి అమ్మేసినప్పుడు యోసేపు వయసు ఎంత తెలుసా? ఎగ్జాక్ట్గా 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల యవనస్తుణ్ణి తండ్రి దగ్గర దూరం చేసి వేరే ప్రాంతాన్ని తీసుకెళ్ళి దూరంగా భాష ప్రజలకు అమ్మేశాడు. బానిసగా వెళ్ళిపోయాడు. బాగా వినండి, యోసేపు తిరిగి మళ్ళా రాజు అయింది ఇప్పుడు తెలుసా? 30 సంవత్సరాల వయసులో. చెప్పండి, 30 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాలు తీసేస్తే వయసు ఎంత? టైం ఎంత? 13 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు దాకా మిగిలింది. మధ్యలో 13 సంవత్సరాల టైం. 13 సంవత్సరాలు దేవుడు యోసేపుని విరస్తానే ఉన్నాడు, అంతే, ఖాళీ లేకుండా. ఆమె చెప్పండి గట్టిగా. ఒక యవనస్తుడు విరవబడితే ఓర్చుకున్నాడు దేవుడి కోసం. నీ వయసు ఎంత? కరుణక్క సార్, ఇంకా మనం ప్రార్థన చేస్తామంటావు సార్, సార్ ఇక జరగదంటావు సార్, సార్ ఇంకేం దిగిపోద్దా ఉంటుంది సార్. 17 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లవాడిని, యవనస్తుడిని దేవుడు విరవటం స్టార్ట్ చేసి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. మనోహరణ దెబ్బ మీద దెబ్బ. 13 సంవత్సరాలు కొట్టి ఇరిగిపోయాడు మనిషి. మాకే ఎందుకు ఇట్ట జరుగుతుంది, మాకే ఎందుకు ఇట్ట అవుతుంది, మేమే ఎందుకు ఇట్ట అయిపోతున్నాం, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది. ఓ అక్క, నీతో దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు సమస్యలో ఉన్నప్పుడే నీకు దేవుడు దగ్గర ఉంటాడు. ఏడుపులో ఉన్నప్పుడే దేవుడు దగ్గర ఉంటాడు నీగా తెలియట్లా. నువ్వు ఎప్పుడు 24 ఏడటమే సరిపోయింది. ఏడుస్తున్నప్పుడే నీకు దగ్గరగా ఉన్నాడమ్మా యేసయ్య. నలిగిపోయిన వారికి, విరిగిపోయిన వారికి యెహోవా సమీపంగా ఆసనుడై రక్షించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. నువ్వు కన్నీళ్ళలో ఉంటే చాలా ధైర్యంగా ఉండు. ఏం కాదు, నీకు ఏది వచ్చినా దగ్గరగా ఉండి చూసుకొని ధైర్యం చెప్తుంటాడు నీకు ఆయన. మన ప్రభువైన యేసు నలిగిపోయిన వారికి సమీపంగా ఉండి రక్షించే దేవుడు. ఆమేన్ చెప్పండి. 13 సంవత్సరాలు విరిచి మా బొచ్చి చేతికిచ్చి ఆ బొచ్చిలో అంత అన్నం పెడితే సాలీసాలని కూడు సడి చప్పిడి లేని కూర. ఏమంటే జైల్లో భోజనం మనకి బిర్యానీలు పెడతారా? ఇక్కడ జైలుకు పోయిన వాళ్ళు ఎవరు లేరులే. దేవుడి స్తోత్రంగా ఉండగా రాకూడదు కూడా అమ్మా, రాకూడదు కూడా నాయన. వీలైతే ఏసై కోసం పోదాంలే, ఒకవేళ అవసరమైతే ఏసై కోసం పోదాం. మీరు మామూలుగా అందరిని పొడిచి కొట్టి పోబాకండి. జైలుకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుందో. జైల్లో మన బట్టలు మనలాగా కలర్ బట్టలు వేసుకొనిరు, ఒకటే యూనిఫామ్. 370 నంబర్ ఇస్తారాడ. ఖైదీ నెంబరు ఎంత? 150. ఇదిగో ఆ పదాలు కానీ చెప్పారా? ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబరు 374 నంబర్లు వేసి ఆ తొడిగించి మనకి వదులుతారు. ఇంకా అయ్యే బట్టలు, అవి భలే సువాసన వస్తుంటాయి ఆ బట్టలు. మనమే ఉతుక్కోవాలా, మనమే వేసుకోవాలా. దుప్పట్లు డబల్ కాట మంచాలు, జైలు డబల్ కాట మంచం ఉంటాయి తెల్ల. ఏమో
మరి మీకు తెలిసిన జైల్లో ఉన్నాయేమో. ఒకటైనా రెండైనా చెప్పకూడదు. ఇక్కడ కొన్నిసార్లు భయంకరం కంపు, దుర్వాసన, చీకటీగలు అయితే ఫ్యాక్టరీలే, కప్పుకోవడానికి దుప్పటీరు, రాత్రులు నిద్ర పట్టదు, ముక్కులు పగిలిపోతాయి, టయానికి అన్నం పెట్టరు, దాంట్లో అంత ఈగులు పడి ఉంటాయి. జైల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి సమృద్ధిగా భోజనాలు పెట్టరు. అందుకే ఆ దిగులకి చచ్చిపోతారు కొంతమంది లోపల, భార్యాభర్తల దూరంగా, భార్యల దూరంగా, పిల్లల దూరంగా ఉండి. అందుకే జైల్లో పడిన ఖైదీల కోసం ప్రార్థన చేయాలమ్మా మనం. ఆమేనండి. మనం భార్యలతో, బిడ్డలతో, భర్తలతో సంతోషంగా ఉన్నాం. కొన్ని వేల లక్షల మంది క్షణిక ఆవేశానికి లోనైపోయి చిన్న దెబ్బ తగిలి చచ్చిపోతారు అంతే. భార్యని చంపాలని కొట్టరు, తగిలి చచ్చిపోయి ఉంటారు. కోపం తట్టుకోలేక కత్తితో పొడిచి చచ్చిపోయింది ఆ మనిషి, వేసేసారు జైల్లో. డబ్బు పెట్టి ఆ మనిషిని 14 సంవత్సరాలు బయటకు రాకుండా చేసేస్తే 14 సంవత్సరాలు గడిచేలోపు చచ్చిపోతాడు ఆ మనిషి లోపల, ఆ దిగులుకి, వేదనకి. 7 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు యోసేపు. 7 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. బయట ప్రపంచం తెలియదు. తండ్రి గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడస్తాడు, అన్నదమ్ముడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏడస్తాడు. 17 సంవత్సరాల కుర్రోడిని విరస్తున్నాడు యేసయ్య. నిన్నేమో విరిస్తే నీకు బాధ, ఏం ప్రభు నీ కళ్ళు ఉన్నాయా, పొళ్ళు ఉన్నాయా అన్నట్టు మాట్లాడతారు. ఎప్పుడు నాకు మేలు చేసేది నువ్వా, ఎప్పుడు నాకు దీవెనిచ్చేది నువ్వా, నాకు ఎప్పుడు నన్ను దీవించేది, నాకు బైకులు ఇచ్చేది ఎప్పుడా, నన్ను పైన విమానాల్లో దిప్పేది ఎప్పుడా, నన్ను ఆశ్రదించి హీరోలాగా చేసేది ఎప్పుడు నువ్వా, 24 గంటల కష్టాలేనా? విరవడం యేసయ్య చిత్తం. నిన్ను విరిస్తేనే నువ్వు దీవించబడతావు. నీకు ఆశీర్వాదం కావాలనుకుంటే నిన్ను నలగొట్టాలి యేసయ్య. అట్టనే అందరిని నుంచి నలగొట్టడానికి కాదు, ఒకవేళ సమస్యలు వస్తే సిద్ధంగా ఉండాలి. ప్రభువా, నన్ను నలగొట్టడం నీకు ఇష్టం, నన్ను నలగొట్టినప్పుడు నా పక్కనే ఉన్నావు, నేను సిద్ధపడతానయ్యా, నేను రెడీగా ఉన్నా, నీకోసం నేను ఎంతైనా భరిస్తా అని యేసయ్యను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు సంతోషకర మాట చెప్పమంటారా? 13 సంవత్సరాలు యోసేపుని విరిచి, ఏ దేశంలో అయితే బొచ్చిచ్చి మలినమైన ఆహారం పెట్టి వాసన వచ్చే వస్త్రాలు ఇచ్చి ఒక మూలన పడేశారో, అదే దేశానికి 7 సంవత్సరాలు అన్నం పెట్టేవాడుగా చేశాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. చప్పట్లు కొట్టు, యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టు. ఏ దేశంలో అవమానం వచ్చిందో అదే దేశానికి భోజనం పెట్టేవాడుగా మార్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ దేశంలో కష్టాలు పడ్డాడో, ఏ దేశంలో అవమానించబడ్డాడో, ఏ దేశంలో కాలుతో తన్నారో, ఏ దేశంలో పచ్చడి మెతుకులు పెట్టారో, ఏ దేశంలో పురుగు పట్టిన అన్నం పెట్టారో, ఏ దేశంలో ఏడుపులతో ఉన్నాడో అదే దేశానికి అన్నం పెట్టేవాడయ్యాడమ్మా. యోసేపు మాట లేకుండా కాలు కానీ చెయ్యి కానీ ఎత్తకుండా చేశాడు దేశాన్ని అంతా దేవుడు. యోసేపు చేతికి అప్పగించేసాడు దేశాన్ని. నువ్వు ఎంత కష్టపడతావో, ఎంత నలిగిపోతావో, ఎంత విర్రగొట్టబడతావో అంత ఆశీర్వాదం మనకి యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ముత్తుకూరులోనే మన మందిరం మీదకి దాడి జరిగిందంటే మనం ఎంత గొప్పవాళ్ళం తెలుసా? రాబోయే రోజుల్లో మనం అంత గొప్పగా ప్రభు పరిచయం చేస్తాం. ఇక్కడ కొంతమంది నవ్వుకోవచ్చు మనల్ని చూసి, 24 గంటల వాళ్ళకి దరిద్రుడు వాళ్ళ చర్చిల మీదకే పోతుంటారు, సిగ్గులేనాడు, ఏం సౌండ్లు తగ్గించుకుంటే అంటుంటారు. మనల్ని బయట చేరి మనం వింటుండాలి సైలెంట్గా. మన సేవ దేవుని చిత్తంలో ఉంది కాబట్టే, మన సేవ సైతాన్ గాడికి పొడస్తుంది కాబట్టి వాడు మన మీదకే ఉసిగొలపుతున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దిగులు పడకూడదు. యేసయ్యా, నలిగిపోతున్నాం మేము, నువ్వు మా పక్కనే ఉన్నావు, మమ్మల్ని దీవిస్తావు. 13 సంవత్సరాలు నలగొట్టబడిన యోసేపు రత్నం అయిపోయాడు అంతే. గుర్తుపెట్టుకోండి, యోసేపుని విరిచింది 13 సంవత్సరాలు, యోసేపుని దేవుడు దీవించింది 80 సంవత్సరాలు. ఆమేనండి. దేవుడు మనల్ని ఎంత విరస్తాడో అంతకు డబుల్ రెట్టింపు ఆశీర్వాదాన్ని మన మీద పోసి, ఇంకా మనకి డప్పుడు యోసేపు బాగా నలిగిపోయాడు. తండ్రింటి దగ్గర యోసేపు ఎవరు? రాజకుమారుడు. రాజకుమారులాగా బతికాడు తండ్రి దగ్గర. అన్నం పెట్టేవాళ్ళు, ప్లేట్లు తీసేవాళ్ళు లెక్కలేదు ఇక్కడ యోసేపుకి. నాకేమి రాజకుమారు అనుకున్నాడు, మొత్తం కుందాడంతే. జైల్లో వేసి మేము 13 సంవత్సరాలు కొడితే ఆ మనిషి ఇంకా మామూలు అయిపోయాడు. ఇంకా నాదేం లేదు ప్రభువా, ఏదైనా ఉంటే నీవేనాయన అని అయిపోయాడు ఇక మనిషి. ఇంక ఏం అవమానం, అతిశయం లేదు, గర్వం లేదు, రాజుని మా నాన్న డ్రెస్సు అన్నీ పోయినాయి, మొత్తం నలిగిపోయాడు మనిషి. ఇప్పుడు దుఃఖం అయిపోయి, ఇప్పుడు ఏం చేసిన దేవుడికి స్తోత్రం, బతుకుండి మా నాన్న చూస్తానో లేదో అంతే, మొత్తం కుంగిపోయాడు, మొత్తం నల్లగొడాడు దేవుడు అంతే. దేవుడు మనల్ని విరిస్తే మనలో గర్వం తొలగిపోద్ది. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని విరగొట్టేది ఎందుకు? దేవుడు ఎందుకు మనల్ని విరగొడతాడు చెప్తా చూడండి మీకు. దేవుడు ఎందుకు మనల్ని విరగొడతాడు కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి.
రాసుకునే వాళ్ళు రాసుకోండి. అసలు దేవుడు మనల్ని ఎందుకు నలగొడతాడు, ఎందుకు విరగొడతాడు తెలుసా? నీవేంటో నీకు తెలియజేయటానికి. ఆమె చెప్పండి కనుక ఫస్ట్ పాయింట్. దేవుడు మనల్ని విరగొట్టేది ఎందుకు? నీవేంటో నీకు తెలియజేయటానికి. కొంతమంది అనుకుంటారు నేను రుస్తువుని. సువార్తరాజు ఎవరు? నేను సువార్తరాజు చూస్తున్నాను అసలు. నేను రుస్తువుని, నా సంగతి తెలియదు ఎవరికి. నన్ను వదిలితే నలుగురిని కొడతా. నా దగ్గర డబ్బు నా దగ్గర డబ్బు ఎవరి దగ్గర ఉందా? నేను ఎంత సంపాదిస్తా? 20,000 నా శాలరీ, 40,000 నా శాలరీ. మా క్యాస్ట్ ఏమనుకుంటున్నారా? మేము పలానా కులం, అసలు మా ఏరియా అంతా ఒక రేంజ్ నేనంటే అంటుంటారు మామూలుగా. ఇట్లా వాళ్ళందరూ కొందడానికి దేవుడు ఏం చేశాడంటే పోస్టర్ నెత్తి మీద టేం 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 అయిపోయి లాస్ట్కి ఏందయ్యా అంటే ఏముందిలే, అది ఏమి లేదులే అంటుంటారు. తర్వాత ఏమి నలగొట్టాడు బాగా వేసయ్యా. అమ్మా, దేవుడు మనల్ని ఎందుకు నలగొడతాడంటే నీ స్థితి ఏంటో నీ తెలియటానికి. లాస్ట్కి మనం ఏమైపోతాం తెలుసా? యేసయ్యా నేను బతుకున్నానంటేనే కేవలం నీ దయ. నలగొడితేనే ఈ మాటలు వస్తాయి. కొంతమంది దగ్గర చూడండి, నా బైక్ ఎవరు కొనలేరు నాలాగా, అందుకే నేనే కొన్నా అంటుంటారు. ఇవన్నీ గర్వ మాటలు అన్నమాట. దేవుడు మనల్ని నలగొడితే పిచ్చిగా నలిపితే మొత్తానికి ఏమొస్తుంది తెలుసా? నేను బతుకున్నానంటేనే. ఎవరు మనరాళ్ళారా? ఏం తగ్గిపోతుంది. ఇంటికి పోయి ఐస్ క్రీమ్ తిని బాగా తల్లి, ఐస్ క్రీమ్ తిని చల్ల నీళ్ళు తగ్గుతుంది నీకు. ఏం చెప్పాను? గర్వ మాటలు నోటికి ఫుల్గా కొంగ నలగొడితే ఆ గర్వ మాటలు పోతాయి. అసలు నువ్వెవరో నీకు తెలియడానికే దేవుడు మనల్ని నలగొడతాడు. అందుకే మన నోరు ఎప్పుడు కూడా గర్విష్టి మాటలు మాట్లాడకూడదు. భార్యలు భలే గర్వంగా మాట్లాడుతుంటారు. ఏయ్ కాటిదానా అంటుంటారు. భర్త కోపం వస్తాయి. నల్లదానా, అట్టడదానా, ఇట్టడదానా, నీ పొళ్ళు చూడు, నేను ఇంకొకరిని చేసుకోవాల్సింది. మనోని దేవుడు బాగా శుద్ధంగా నలగొట్టి చిన్నది పెడతాడు దేవుడు, మొత్తం పొడిచి. అప్పుడు అంటారు ఏమయ్యా అట్టుండవా? ఏమి లేదులే. నన్ను కాడిదాని అంటివా? కాడిదాని కాదులే, ఎందుకులే ఎన్ని. ఇప్పుడు నేను అన్నయ్య నా మీదకి వచ్చేసినట్టుండ. ఇప్పుడు మనల్ని నలగొట్టడానికి, మనం ఏంటో మనకి తెలియజేయటానికి, మన స్థాయి ఏంటో మన స్థితి ఏంటో తెలియజేయడానికి దేవుడు మనల్ని నలగొడతాడు. నేను అనుకునేవాడిని దేవుడు సంఘాలు దీవించాడు, దేవుడు ప్రజలు తీసుకొని వస్తున్నాడు, ఇంకా మనం పైకి వెళ్ళటమే కానీ కిందకు వచ్చేది ఉండదు. ఇప్పుడు కారు కొన్నాము, ఈసారి పెద్ద లారీ కొనాలా, ఈసారి స్థలం కొనాలా అంటా పోతుండే నా మైండ్. ప్రభు అనుకుంటే వరి పెద్ద పెద్ద పైన లెక్కలు వేస్తున్నాడు, ఈ లెక్కలు కరెక్ట్ కాదు, ఈ లెక్కలు ఎట చేయాలని చెప్పి వేసాడు నెత్తి మీద. దన్నునింది నాకు కూడా, గిర్రం తిరిగింది తల. సంవత్సరం అంతా తినక మొత్తం కట్టుకుంటుంటే కళ్ళు తిరిగి నాకు అనిపించింది, ఓహో ప్రభువా ఇవన్నీ నా వల్ల కాదు నాయన, ఏదన్నా ఉంటే నువ్వు నిలబెడితే తప్ప మేము నిలబడలేము నాయన. ఎప్పుడు కొనాలో అప్పుడే కొనాలే నాయన, తొందరపడ్డాం తండ్రి, నిజమేనయ్యా మా స్థాయి అది కాదు, మేము ఈ స్థాయిలో ఉన్నామంటేనే కేవలం నీ దయ, మేము ఆ స్థాయిలో ఉన్నామంటేనే కేవలం నీ దయ. మనమేంటో మనకు తెలియడానికే మనల్ని నలగొడతాడు యేసయ్య. అందుకే మన నోట్ల గర్వ మాటలు కానీ దేవుణ్ణి బాధ పెట్టే మాట రాకుండా జాగ్రత్తగా ఉంటే తప్పించుకుంటాం. రెండో మాట, దేవుడు మనల్ని ఎందుకు విరస్తాడు? దేవుడు మనల్ని రూపాంతరపరచడానికి విరస్తాడు. రెండో పాయింట్, దేవుడు మన అంటే ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలో తీసుకురావడానికి. నిన్నటిదాకా ఎగరుతున్నాడు, మొన్నటిదాకా గర్వ మాటలు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు యేసయ్యకే స్తోత్రం అంటున్నాడు. మొన్నటిదాకా ఏమనుకుంటాను నేనంటే అనుకున్నాడు, ఇప్పుడు అసలు నేను ఏమీ లేదు మొత్తం దేవుడే అంటున్నాడు. మొన్నటిదాకా ఏమనుకుంటా నా సంగతే అని ఇష్ట ప్రకారం ఎగిరినాడు, ఇప్పుడు యేసయ్యకి స్తోత్రం, దేవునికి మహిమ, ఆయన కృప అని మారిపోయాడు. ఇప్పుడు ప్రభు కోసం బతుకుతున్నాడు, ఇప్పుడు ప్రభు కోసం నడుస్తున్నాడు. దేవుడు తన రూపును మార్చేయడానికి దేవుడు అతను విరిచాడు. అంతే. మనల్ని దేవుడు విరిచేది మనల్ని నీతిగల మార్గాల్లోకి తీసుకొని వచ్చి దేవుని చిత్తానుసారంగా రూపాంతరపరచడానికే దేవుడు శ్రమలని కష్టాలని మన మీదకి అనుమతించి మనల్ని నలగొడతాడు, ఎర్రగొడతాడు, పగలగొడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రోగం రాకముందేమో రోజు ఒక పూట ప్రార్థన చేయలే, ఇప్పుడు బాగా లేకుండా వస్తే రోజు 3 పూటలు ప్రార్థన చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు మారావు, ఇప్పుడు మారి తిరి కనకరాజు ఎవరు తగ్గేది? ఈ బిడ్డ కిందకు పోతలే, అమ్మ దగ్గర పో, లేచిరా, చిన్నమని రాలా, లే తల్లా, సౌండ్ వస్తుంది, లే తల్లా, అటు అమ్మ దగ్గర పో, ఆడ దగ్గర పో, లే అమ్మ, మండరాలకి దంసపు తీసి మళ్ళా పోతల్లే, అమ్మ దగ్గర పో, దంసపు తీసి లే అమ్మ, ఇంకోటి బాగా తగ్గుతుందా, ఇదిగో అరేనా ఎంత ఎక్కడ చెప్పామో, ఏం చెప్పామో, ఏదో చెప్పాము, ఎగిరిపోయింది.
బండి పోయింది, బండి ఏదారిని పోయింది చెప్పండి కొడుకులారా. కనికరరాజు గుర్తొచ్చింది. కనికరరాజు దెయ్యాలు దొక్కక ముందేమో నిద్రపోతున్నాడు. సప్పని ఏదన్నా వచ్చి ఒక రోజు తొక్కిన, సార్ తొక్కేస్తాం సార్, ప్రార్థన చేశారు. సార్ నువ్వు చచ్చిపోతామంటాం సార్ నా దగ్గరకు వచ్చి అంటుందా, ప్రార్థన చేయ కనికరరాజు. సార్ ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం సార్, మేము చేస్తుంటే తొక్కతాం సార్, ఏం కాదు తొక్కనే చెయ్యి. చూసారా, తొక్కక ముందేమో ప్రార్థన లేదు, తొక్కిదేమో ప్రార్థన. చూసారా, శ్రమలు మనకి ఎట్ట దీవెనకరంగా మారుతున్నాయి, కష్టాలు మనల్ని దేవుడికి ఎట్ట దగ్గర చేస్తున్నాయి. కనికరరాజు గురించి చెప్తా అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్పే బిడ్డ గురించి అట్టని బిడ్డ ప్రార్థన చేయకుండా నేను లేడులే చేస్తుంటాడు. సమస్య వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాం, ఇంకా ఎక్కువ దగ్గర దేవుడికి వస్తాం. మనల్ని రూపాంతరపరచడానికి మన దేవుడు విరస్తాడు, మనం దేవుని మార్గాల్లో తీసుకొచ్చుకోవడానికి ఆయన మనల్ని విరస్తాడు. ఒకటి చెప్పండి, దేనికి? నీవేంటో నీకు తెలియజేయడానికి నిన్ను విరస్తాడు, నిన్ను రూపాంతరపరచడానికి విరస్తాడు. మూడోది, నిన్ను అద్భుతంగా తన కోసం వాడుకోవడానికి విరస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని ఆయన కోసం వాడుకోవడానికి మనల్ని ఒకసారి విరస్తాడు, నలగొడతాడు, పగలగొడతాడు. పగిలిపోయిన వాళ్ళారా, నలిగిపోయిన బిడ్డలారా, బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళలో మందిరికి వచ్చిన వాళ్ళారా, మీ బాధలో దేవుడు తెలియదు అనుకోబాకండి. దేవుడు తెలుసు. మీ కష్టాల్లో, మీ నష్టాల్లో, మీ బాధల్లో, మీ వ్యాధుల్లో దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఇప్పుడు నిన్ను ఆయన కోసం వాడుకోవడానికే నీకు ఆ బాధ పెట్టాడు దేవుడు. నిన్ను దేవుడు తన కోసం వాడుకోవడానికే నీకు అది అనుమతించాడక్క. నువ్వు దాన్ని గుర్తుపట్టి ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసేయాలా. మనల్ని విరగొట్టడం దేవుడికి ఇష్టం, మనకి శ్రమలు పంపించడం దేవుడికి ఇష్టం. ఎందుకంటే మనల్ని ఆయన కోసం వాడుకోవడానికి. ప్రభువు నామానికే మహిమ కలుగునుగాక. 5వ మాట బెటరా, నాలుగోది, మనల్ని పవిత్రపరచడానికి దేవుడు మనల్ని నలగొడతాడు. అబ్బా ఎంత మంచి మాట. మనల్ని పవిత్రపరుస్తాడు శ్రమల ద్వారా, కష్టాల ద్వారా. కష్టాలు లేనప్పుడు, బాధలు లేనప్పుడు అబ్బో భలే తిరగతుంటాం మనం, చేయరాని చేస్తుంటాం, మాట్లాడకూడనే మాట్లాడుతుంటాం, తిరగతుంటాం, మన ఇష్ట ప్రకారం జీవిస్తుంటాం. దడేళ్ళని పడిందంటే ఒక దెబ్బ కానీ సక్కరంగా దారిలోకి వచ్చి నాయనా తండ్రి నా వల్ల కాదయ్యా నన్ను కాపాడయ్యా అని కాలు పట్టుకుంటే, అయ్యా నేను పలానా పొరపాటు చేసిన నన్ను క్షమించు, పలానా దగ్గర తప్పు చేస్తే క్షమించు, పలానా చేస్తే క్షమించని అన్నీ అడిగేసి కడిగేసుకొని స్వచ్ఛమైన పాత్రగా, పవిత్రమైన పాత్రగా మనల్ని మారతాం. అందుకే మనల్ని పవిత్రపరచడానికి దేవుడు మనల్ని విరవటం ఇష్టపడతాడు. లోక మన కష్టాలు వచ్చేది ఎందుకు చెప్పు? దేవుడు మనల్ని పవిత్రపరచడానికి. మనకు బాధలు వచ్చేది ఎందుకు, మనకు సమస్య వచ్చేది ఎందుకు, దేవుడు మనకు ఎందుకు పంపిస్తాడు వాటిల్ని, ఎందుకు నలగొడతాడు మనల్ని అంటే మనల్ని పవిత్రపరచడానికి. నువ్వు ఎప్పుడైతే నలిగిపోతావో, విరిగిపోతావో, బాధల్లో దుఃఖంలో ఉంటావో దేవుడు నీ పక్కనే ఉంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుదాస్, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? కష్టాల్లో మనం దిగుల్లో ఏడుపులో ఉన్నప్పుడు యేసయ్య ఎక్కడ ఉంటాడు? పరలోకంలో డాన్స్ చేస్తుంటాడా? చెప్పండి. మన పక్కనే సమీపంగా, ఆసన్నుడై సమీపంగా ఉంటాడు. బిడ్డ, ఏ శ్రమలతో వచ్చారో, ఏ కష్టాలతో వచ్చారో మీరు నాకు ధైర్యం చెప్తారనుకుంటే మీకు ధైర్యం చెప్తున్నాను నేను. మీరు ఏ దిగులతో ఉన్నారో, ఏ అసమాధానంతో ఉన్నారో యేసయ్య మీ పక్కనే ఉన్నాడు. ఆమేనండి. యేసయ్య మీకు సమీపంగా ఉన్నాడు, మీ ప్రతి బాధ చూస్తున్నాడు. ఆ బాధలు నీకు ఎందుకు అనుమతించాడంటే నిన్ను పవిత్రపరచడానికే, నిన్ను తన కొరకు వాడుకోవడానికే, నిన్ను రూపాంతరపరచడానికి, నీవేంటో నీకు తెలియడానికి. నీవేం రుస్తువు కాదు, నేనేం రుస్తువుని కాదు, మనందరం దేవుడు దయ వల్ల బతుకుతున్నాం అంతే అని తెలుసుకోవడానికే కష్టాలు మనకు పంపిస్తాడు దేవుడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి. మనసమ్మ, కష్టాలు వచ్చిన పెట్టిన తల్లే కింద పడి దొర్లాడాలా చెప్తాలే, ఓయమ్మ నాయన ఓసారా రాసారా ప్రార్థన చేద్దు రారా నాయన, ఎన్నిసార్లు ఫోన్ చేసిన రావట్లేదు, ఏసేపు ప్రార్థన చేయి రాసారంటే నాకు గుర్తున్నట్లు మళ్ళీ ఫోన్ చేయండి నాకు అంటాడు. ఈ సార్ నాయన మేమేమైపోతున్నాం, రారా నాయన మాకు ప్రార్థన పెట్టరా తండ్రి, మేము పోయేటట్టున్నామా, నువ్వు తొందరగా వచ్చి మమ్మల్ని కాపాడరా నాయన అని దిగులు పడకూడదు, టెన్షన్ పడకూడదు, బాధపడకూడదు. ధైర్యం ఉండాలి. యేసు మనతోనే, నీతోనే, నాతోనే ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. 2023లో మనం హ్యాపీగా సాగిపోయింది. 2024లో యేసయ్య మనకు దగ్గరగా వచ్చాడు ఈ సంవత్సరం. ఎందుకంటే ఏమో చెప్పలేము, ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో తెలియదు. కొండలు లోయగల దేశం ఇది, ఎక్కడ ఏ ప్రమాదం పొందిందో తెలియదు. మనం సువార్తకు ప్రతి వారం వెళ్తున్నాం, ప్రతి ఆదివారం సువార్తకు వెళ్తున్నాం. మనం ఎక్కడ ఏ దెబ్బలు పడతాయో తెలియదు, కర్రలు ఎక్కడ ఇరతాయో తెలియదు. యేసయ్య కోసం దేనికైనా రెడీ. అవునా కదా? మా అక్క మీరు కాగితాలు ఇచ్చేవాళ్ళు, సాయంత్రం కాగితాలు ఇస్తారు కదా. మనం ఏం చేయాలంటే, అన్న యేసుక్రీస్తు వారి కాగితం అన్న మాట్లాడినా చదువుకోండి, మాకు వదిలే అంటే సరేనన్న వెళ్ళిపోతుండాల. తీసుకో అన్నాం అనుకో, మా ఇంటికి వచ్చి ఎందుకు ఇస్తున్నారు మీరు, మా దగ్గరికి ఎవరు రమ్మన్నారు, కర్ర తీసుకుంటారు మళ్ళీ మనకి ఎందుకు వచ్చింది బాధ జ్ఞానంగా.
అన్న ఏసై కాగితం అన్న, ఏసై మాటలన్న, చదువుకోవడం మీకు మంచిదన్న, వద్దులే, సరే సరే అన్న జ్ఞానంగా. అట్టని ఈకుండా మాత్రం ఆగకూడదు. మన పని చేసుకుంటాం, వెనకబడి కొట్టారంటే నీ మీద పడిన ఒక్క దెబ్బ పరలోక రాజ్యంలో కోటాను కోట్ల మంది మధ్య ఒక కిరీటం అయిపోద్ది. ఆమె చెప్పు గట్టిగా. ఈరోజు 5 మందిని కొట్టారండి, 5 మందిని కొట్టారు ఎక్కడ తెలంగాణలో. 5 మందిని కొడితే ముగ్గురు బిడ్డలు భయంకర గాయాలు, 2 చావు బతుకుల్లో ఉన్నారు. ఈ 5 బిడ్డలకి ఎంత ధనులో తెలుసా? ఆయన మందిరంలోకి వచ్చి తలుపులు ఇరగొట్టి వాళ్ళు దుష్ట మృగాల్లాగా పైన పడి కొడుతుంటే పరలోక రాజ్యం చూడలేదా? దేవదూతలు చూడలేదా? రికార్డ్ చేయలేదా? హతసాక్షులుగా ప్రభు కొరకు వాళ్ళు ఆ విధంగా సాక్ష్యంగా దెబ్బలు తింటుంటే ఏం తప్పు చేశారు వాళ్ళు? ఆరాధన చేసుకుంటున్నారు సంఘంలో. పిచ్చి మతి భ్రమించి కొంతమంది ఈ యూట్యూబుల్లో లేనిపోని మాటలు చెప్పి కొట్టండి వెళ్ళండి అని వాళ్ళని పురుకొల్పుతుంటే, మన దేవుడు తగ్గిపోతున్నాడు, మన మత తగ్గిపోతుంది ఏదో చెప్తా ఉంటే, ఇళ్ళ మీద పడి ఏమంటే మందిరాల మీద పడి కొడతా ఉంటే యేసు చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. ఈ భూలోకంలో మనం దెబ్బలు తిన్నా పరలోకంలో మనకు ఘనత కలుగుతుంది, పరలోకం మనం గొప్పవారు అవుతాం. బిడ్డ, నిన్ను విరవడం కారణం ఏంటంటే ఆయన నిన్ను పవిత్రపరిచి నిన్ను వాడుకోవాలని. బిడ్డరా, ఆయన మనల్ని ఎందుకు విరస్తాడంటే మనల్ని లోకానికి చూపించడానికి. ఆమె ఏం చెప్పండి గట్టిగా, నాకు ఎంత సంతోషం. నిన్ను దేవుడు విరిస్తేనే నువ్వు లోకానికి కనపడతావు, లేకపోతే నువ్వు ఇంట్లో ఒక మూల ఉంటావు. ఇంకో మాట చెప్పండి, నిన్నటిదాకా మన సంగతి ఎవరు పట్టించుకోవాలా. నిన్న ఆదివారం మీకు తెలియదు కానీ ఇక్కడ జరిగిన గంటకల్లా ముత్తుకునంత పేలిపోయిందంటే వేస్తున్నామలో. పలానా చర్చి దగ్గర జరిగిందంట, పలానా చర్చి వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు వీడియో కూడా పెట్టారంట, బయట వీడియో కూడా పెట్టారంట, మనల్ని తీస్తున్నారు. అదేది పెద్ద మన మీద నరహంతకుల్లా దేశద్రోహుల్లా చెప్పు రే తిండ్రా పెట్టండ్రా అని మనకు పెడతా ఉండరు మన చుట్టూ. అవన్నీ తీసుకెళ్ళి పెట్టారంట, యూట్యూబ్లోనో ఫేస్బుక్లో పెట్టారంట. కొంతమంది చూశారంట, బాగా అయింది ఏదో రకంగా అనుకుంటున్నారు, మనకు మంచి చెడు అనుకుంటారు కదా మన గురించి. మనం ఎవరో లోకానికి చూపించాడు దేవుడు. మనల్ని విరిచేది ఎందుకంటే మనల్ని లోకానికి చూపించి దీవెనకరంగా మార్చడానికి. ఎట్లరా, ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు భయపడాలి, ఎందుకు దిగులు పడాలి? కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య పక్కన లేడా? నలిగిపోతున్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా లేడా? అక్క, నీ శ్రమంలో కూడా నీకు దేవుడు దగ్గరగా ఉన్నాడు. నిన్ను లోకానికి చూపించడానికే నీకు శ్రమ అనుమతిస్తాడు దేవుడు. ఎంత మంచిది ఆ శ్రమ. అందుకే మనం ప్రార్థన చేయాలి. నీకు ఇష్టమైతే నన్ను ముందు పగలగొట్టు ప్రభు అని ప్రార్థన చేయాలా. నీకు ఇష్టమైతే నన్ను ముందు ఎర్రగొట్టు ప్రభువా, నీకు ఇష్టమైతే ముందు నన్ను నలగొట్టు ప్రభువా, నాకు నేర్పించు, నన్ను వాడుకో, నన్ను నీకోసం నిలబెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. బిడ్డరా, తర్వాత దేవుడు మనల్ని ఎందుకు విరగొడతాడంటే ఆయన మనతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన మనల్ని విరగొడతాడు. ఆమేనండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనల్ని విరగొడతాడంటే ఇదేంది? సహజంగా ఆయన నీతో మాట్లాడేదాకా నువ్వు కూర్చోవాలి ప్రార్థనలో. ఇప్పుడు మన ప్రార్థన కూర్చుంటున్నామా? ఆయన స్తోత్రం తండ్రి, హల్లెలూయా గ్లోరీ, హల్లెలూయా స్తోత్రం తండ్రి, ఆమేన్, హలో అట్లా అక్కడ ఆయన మనతో మాట్లాడదులే. మనం ఆయన 4 మాటలు చెప్పి హలో అట్ట కాదు. ఆయన మనతో కొన్ని మాటలు చెప్పాలనుకున్నప్పుడు పటిక్కని ముటిక వేసి అబ్బా పివ్వా కూర్చో, నేను నీతో మాట్లాడాలా. ప్రభు బాధలు కష్టాలు వచ్చేసి ప్రభు శ్రమగానే నేను చెప్పేది ముందు చెప్పు ప్రభు అని ఆయన మనతో మాట్లాడాలనుకున్నప్పుడు, సంభాషించాలనుకున్నప్పుడు మనల్ని ఎర్రగొట్టి కూర్చోబెట్టి మనతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు గారికి ఎర్రగొట్టాడు దేవుడు. ఏం ఎర్రగొట్టాడు చెప్పండి? ఎబ్బోకు రేవు దగ్గర రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దేవదూత దిగొచ్చాడు. ఏం ఎరగొట్టాడు? కాలు ఎరగొట్టాడు. కాలు తుంటి నరం మీద కొడితే యాకోబు గారికి కాలు బెడిసి నరం లూజ్ అయ్యి కుంటతా నడిచాడంట. కాలు ఎర్రగొట్టక ముందు యాకోబు పేరు యాకోబు, మోసగాడు. కాలు ఎర్రగొట్టిన తర్వాత ఇశ్రాయేలు అయ్యాడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎర్రగొట్టక ముందేమో మోసగాడు, ఎర్రగొట్టిన తర్వాత దేవునితో పోరాడి గెలిచినవాడు. కాలు ఇరిగింది కానీ ఆ రోజున తన పేరు జీవితం మారిపోయింది యేసునామంలో. ఈ రోజుకి కూడా ఇశ్రాయేల్ దేశం పేరు ఆయన పేరు పెట్టుకున్నారు. దేశానికే పేరు పెట్టాడు దేవుడు. అబ్రహాము దేశం అని పెట్టాడా? అబ్రహాము దేశం, దావీదు దేశం అని పెట్టలా, ఇజ్రాయేలు దేశం. ఇప్పుడు ఆ దేశం పేరు ఎర్రగొట్టినప్పుడే యాకోబుకి ఆశీర్వాదం వచ్చిందండి. ఎర్రగొడితే సూర్యోదయం అయింది అక్కడ. ఆ సూర్యోదయం అయినప్పుడు నడిచిపోతున్నాడంట. ఆ ఎట్లా నడుస్తున్నాడు? కుంటతా నడుస్తున్నాడు. మీకు మాట చెప్పంటారా? దేవుడు మనల్ని ఎర్రగొడితే మన నడకే మారిపోద్ది. ఆమేనండి.
అప్పుడు దాకా స్టైలిష్గా నడిచిన వాళ్ళు ఇప్పుడు కుంటతా నడుస్తారు. అంటే దేవుడు మనం ఎర్రగొట్టక ముందు స్టైల్ నడక, దేవుడు ఎర్రగొట్టిన తర్వాత దేవుడు చిత్తానుసారమైన నడక. ఎర్రగొట్టక ముందు అదొక రకమైన చూపులు, ఎర్రగొట్టిన తర్వాత మంచి చూపులు. అంతకుముందు వరకు ఎట్టెట్టో కనపడుతుంటారు లోకం మనకి, అబ్బా సూపర్ అంట. ఎర్రగొట్టిన తర్వాత ఎన్ని వద్దులే యేసయ్య స్తోత్రం అనుకుంటూ పోతారు. ఎర్రగొడితే చూపులు మారిపోతాయి, ఎర్రగొడితే నోరు మారిపోద్ది, ఎర్రగొడితే నడక మారిపోద్ది. మా అక్క బల పడింది, నడక మారింది. నేనే నడక కాదు, స్టైలు మారింది, నా నడక మారింది. మనం ఏమన్నా అన్నామా అక్క ఈ వీడియో పెట్టేసి మనల్ని బూతులు తిట్టద్దు మనల్ని. మనం ఆ అక్క జోలికి పోకూడదు. దేవుడు ఆ అక్కను ఆశీర్వదించును గాక. సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. అప్పుడు స్టైలు మనం ఎట్ట పాడాలి తెలుసా? నన్ను ఎర్రగొట్టినప్పుడు నా స్టైలు మారింది, నా నడక మారింది, నా చూపు మారింది అని పాడుకోవాలా. దేవుడు మనల్ని ఎర్రగొడితే చూపు మారద్ది, నడక మారద్ది, అన్నీ మారిపోతాయి. దేవుడు ఎర్రగొట్టాలా, నలగొట్టాలా, పగలగొట్టాలా. అప్పుడు మనం భక్తిలోకి వచ్చి యేసయ్యా అంటాం. కాబట్టి పగలగొట్టినప్పుడు దిగులు పడద్దు, యేసు నీతోనే ఉన్నాడు. నీతో మాట్లాడడానికే ఆయన నిన్ను పగలగొడతాడు. బిడ్డలారా, లాస్ట్ మాట, మనందరికీ కావాల్సిన మాట, ఎంతో ఇష్టమైన మాట ఏంటంటే, దేవుడు మనలను వెర్రగొట్టేది, నలగొట్టేది, పగలగొట్టేది మనల్ని విస్తరింప చెయ్యడానికే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడ ఇరగతారో అక్కడ డబల్ ఆశీర్వాదం ఉంటుంది. 13 సంవత్సరాలు యోసేపు ఇరిగితే 80 సంవత్సరాలు ఐగుప్తుకు రాజుగా పరిపాలన చేశాడు. ఎంత ఆశీర్వాదం అండి. దేవుడు ఒక్క ఎముక ఎర్రగొట్టాడు యాకోబుకి, ఇరిగితే ఇరిగింది. అప్పటి నుంచి చేతిలో కర్ర వచ్చింది. కర్ర మీద నడవాలి యాకోబు, కర్ర మీద నడవాలా. చేతి కర్ర వస్తే వచ్చింది, కానీ ఆ రోజు నుంచి యాకోబు జీవితమే మారిపోయింది యేసు నామములో. ఆనాటి నుండి యాకోబు వంశాన్ని దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు. ఈ దేశానికి కూడా ఆయన పేరే పెట్టాడు. ఈనాటికి యాకోబు వంశమే సమాజంలో దీవెనకరంగా ఉంది ఈ రోజుకి కూడా. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ఫోన్ కనిపెట్టింది ఎవరు అనుకుంటున్నారు? ఆ యాకోబు పిల్లలే. ఫ్యాన్ కనిపెట్టింది ఎవరు అనుకుంటున్నారు? అందరూ వాళ్ళే. ఇజ్రాయేల్ దేశంలో నుంచి ఎన్నో వస్తువులు వస్తున్నాయి బయలుదేరి. జ్ఞానం వాళ్ళ వశమైపోయింది. దేవుడు ఆయన పిల్లలను దీవించాడు ఈ రోజుకి కూడా. హైదరాబాదు పట్టణం అంత ఉండదు ఆ దేశం, హైదరాబాదు సిటీ అంత ఉండదు. బిడ్డలారా, ఎంత టెక్నాలజీ, ప్రపంచం గడగడ వణిగిపోతుంది వాళ్ళని చూస్తే. ఇప్పుడు అదిగో ఇశ్రాయేల్ గారిని ఇరగ్గొట్టడం వల్ల వచ్చిన ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు దేశం మీద దాడి చేసినంత ఎక్కువగా ఇక ఏ దేశం మీద దాడి చేయలే రాజులు. 10ల సంఖ్యలో దాడి చేశారు. ముస్లిమ్స్ కొంతమంది దాడి చేశారు. ఆ తర్వాత ఇంకొక రాజు దాడి చేశాడు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం దాడి చేసింది. గ్రీసు దేశం అలెగ్జాండర్ దాడి చేశాడు. ఎంతమంది, నెబుకద్నెజర్ రాజు, అష్షూరు రాజు భయంకరంగా దాన్ని పగలగొట్టడం కాల్చేయటం. ఆ దేశాన్ని ఎర్రగొట్టినట్టుగా దేవుడు ఏ దేశాన్ని ఎర్రగొట్టలా. అట్ట ఇరిగిపోయింది కాబట్టి ఈరోజు అన్ని ప్రపంచ దేశాలు కనుమరుగైపోయి మట్టి కింద కలిసిపోయిన యెరూషలేముని, ఇజ్రాయెల్ దేశాన్ని నేటికి మన ముందు నిలబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రపంచానికి ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఆభరణం లాంటిది, వజ్రం లాంటిది. ప్రపంచానికి ఆ దేశాన్ని దేవుడు వజ్రంగా మార్చేశాడు. అంతే. కష్టాలు పడితేనే నీకు ఆశీర్వాదం అక్క. సంధ్యమ్మ ఏం పడితే తల శుద్ధంగా కలిసి రావాలి. ప్రభువా నన్ను బాగా చూసుకే ప్రభువా అనకూడదు. అప్పుడప్పుడు మనం పడాలా, కష్టాలు పడాలా, బాధలు పడాలా, నిందలు పడాలా, అవమానాలు పడాలా. మా లూదియమ్మ ఉంది, ఎటుపోయింది మా లూదియమ్మ? ఏడా ఉంది లూదియమ్మ? అదిగో నా బిడ్డ. మా బిడ్డకు అప్పుడప్పుడు శ్రమ వస్తుంది. అప్పుడు ఆ బిడ్డ ఏమనుకుంటుంది, ఎప్పుడు చచ్చిపోతానో ఏమో, బతుకున్నాను దేవుడి వల్ల, నా దేవుడి వల్ల. ఇంకా ఆ బిడ్డకి గర్వం ఏం వస్తుంది, ఆ బిడ్డకి ఇంకా గర్విష్ట మాటలు ఏం వస్తాయి, ఆ బిడ్డకి ఇంకా దేని మీద మనసు ఉంటుంది? నేను బతుకునేదే దేవుడి వల్ల. మనము శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, నలుగులాట మనకి దేవుని దగ్గర చేస్తుంది, కానీ దేవుడికి దూరం చేయొద్దు. బిడ్డ, నిన్ను విస్తరింప చేయటానికే దేవుడు మనకి శ్రమలు పంపిస్తాడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఎవ్వరు కృంగిపోవద్దు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరు బాధపడద్దు. ప్రభు కోసం రోషం కలిగి నమ్మకంగా నిలబడుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పు గట్టిగా. 5,000 మందికి రొట్టెలు పంచినప్పుడు ఎన్ని రొట్టెలు దొరికాయి? ఫస్ట్ చెప్పండి.
ఎన్ని రొట్టెలు దొరికాయి? 5,000 మందికి పంచింది ఎన్ని రొట్టెలని? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మీరు ఆలోచిస్తున్నారా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎక్కడో అబ్బాయి దగ్గర ఉంటే యేసుక్రీస్తు వారి శిష్యుడు ఎత్తుతున్నాడు ఏముందా అని. ఆ అబ్బాయి, అంకుల్ నా దగ్గర ఉన్నాయి అంకుల్ అని చేతికి ఇస్తే 5 తీసుకొచ్చి యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఆంద్రియ కూర్చోబెట్టండి వాళ్ళు అన్నాడు. ఏందిరా 5 రొట్టెలు పట్టుకొని కూర్చోబెట్టినట్టు ఏందిరా? అరే ఏందిరా రే, బోధకుడు చెప్పిన పనే మనం చేయాలా. ఆ కూర్చొని అందరూ కూర్చొని భోజనం ఉంది మీకు, అందరు కూర్చోబెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎక్కడో ఒక పిల్లవాడి సంచిలో ఉన్న ఈ రొట్టెల్ని ప్రజలందరూ చూసినట్లుగా ఆకాశం వైపు పెట్టాడు. ఆమె అని చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని విరిచేది ప్రజలకు చూపించడానికి అని చెప్పే మీకు. ఎక్కడో ఒక సంచిలో ఉన్న రొట్టెలను తీసుకొచ్చి ఇప్పుడు పైకి ఎత్తుతున్నాడు. అందరూ చూస్తున్నారు ఆ రొట్టెల్ని. ఆ 2 చేతులు రొట్టెలు పట్టుకొని పైకి ఎత్తి ప్రార్థన చేసి ఏం చేశాడు తెలుసా? తీసుకో అన్నాడా? అలా అక్కడ రాయబడింది, ఆ రొట్టెల్ని విరిచాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ రొట్టెలు విరిచే వారి చేతికిచ్చి పంచమన్నాడు. ఎప్పుడైతే ఆ రొట్టెలు యేసయ్య చేతిలో విరిగాయో, నలకొట్టబడ్డాయో, పగలగొట్టబడ్డాయో, ముక్కలుగా అయిపోయాయో, 5,000 మంది పురుషులు తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బైబిల్ కాలంలో పురుషుల సంఖ్య రాస్తారు కానీ స్త్రీల గురించి రాయరమ్మా. నిజానికి అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? 20,000 మంది ఉన్నారు జనాభా. యేసుక్రీస్తు వారు 3 రోజులు ప్రార్థనలో పెడితే ఎంతమంది వచ్చారన్న? ఆ రోజుల్లోనే 2,000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చారన్న? 20,000 మంది. స్త్రీలు ఎక్కువ వస్తారు పురుషుల కంటే. 5,000 మంది పురుషులు అయితే పిల్లలు స్త్రీలు అందరు కలిపి 20,000 మంది జనాభా. 5 రొట్టెలు 2 చిన్న చేపలని 20,000 మంది సమృద్ధిగా తిని తర్వాత 12 గంపలు మిగిలాయి. ఏమనుకుంటున్నారు మన దేవుడి గురించి? పరిపూర్ణక్క ఏమనుకుంటున్నారు మన దేవుడి గురించి? నువ్వు ఇరిగితేనే విస్తరిస్తావు, విరిగితేనే అందరు ఆకలి తెరస్తావు, విరిగితేనే అనేక మందికి దీవెనకరంగా మారుతాం, విరిగితేనే ప్రయోజనకరంగా మారుతాం. ప్రభు మనల్ని విరిచేది ఇతరులకు దీవెనకరంగా మార్చడానికి. నా 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నా. ఇంకా ప్రార్థన చేస్తున్నా. బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మీరు చెప్తున్నా, 2 చేతులు జోడించి చెప్తున్నా, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, బూతులు మన మీదకి వచ్చి మనల్ని కొట్టడం, మనల్ని హింసించడం, దేవుని కొరకు మన ఏ శ్రమలు మన మీదకి వచ్చినా ఒకటే మాట, యేసయ్య మన పక్కనే ఉన్నాడు. అంతే. ఆయన మన పక్కనే ఉన్నాడు. ఆసన్నుడు, కృంగిపోయిన వారికి పక్కనే ఉండి ఓదారుస్తాడు. ఎందుకు అలా చేస్తాడంటే ఆయన మనతో మాట్లాడడానికి, మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని విస్తరింపజేయటానికి, మనల్ని రూపాంతరపరచడానికి, మనం ఏంటో మనం మనకు తెలియడానికి, గర్వాన్ని తీసేయడానికి. ఇలా అనుకోవాలి మనం. అందుకే మనకు ఖచ్చితంగా శ్రమలు కావాలి. ఆమేనండి. ఏం కావాలి మనకి? ఆశీర్వాదం కావాలా? శ్రమలు కావాలా? శ్రమలు ఎక్కువ కావాలి, ఆశీర్వాదం తక్కువ కావాలి. ఆశీర్వాదం ఎక్కువైతే దేవుడెవరా అంటాం మనమే. మీ ఇష్టం. సొలొమోను ఏం చెప్పారండి? ప్రభువా నాకు అధిక ఐశ్వర్యాన్ని నాకు ఇయ్యొద్దు. ఏమి ఇద్దు? నాకు ఎక్కువ డబ్బు నాకు ఇద్దు నాయనా. అట్టని ఏమీ లేకుండా, తిండి కూడా లేకుండా చేయొద్దు ప్రభువా. ఏ రోజు కావాల్సింది ఆ రోజు నాకు కావాలి. ఏ రోజు సరిపోయింది ఆ రోజు చాలు నాకయ్యా. ఎక్కువైపోతే యెహోవా ఎవడంట, తక్కువైపోతే దొంగతనం చేస్తా, నీకు అవమానం తెస్తా. కోటీశ్వరుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. కాబట్టి మనకి దేవుడు ఎంత ఇస్తాడో అంత చాలు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన మనతోనే ఉన్నాడు. దిగులు పడొద్దు బిడ్డలారా. మనం ఇరువబడితేనే, నలగొట్టబడితేనే, పగలగొట్టబడితేనే దేవునికి దీవెనకరంగా మనం మారుతాం. లాస్ట్ మాట చెప్తాను బిడ్డలారా. ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టింది. బేతనియా అనే గ్రామంలో సీమోను అనే వ్యక్తి భోజనానికి యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు ఆ గ్రామంలోనే ఉన్న పాపాత్మురాలైన స్త్రీ మిగులు విలువైన అత్తరు బుడ్డి సేరున్నర ఈత తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి అత్తరుని యేసయ్య మీద పోసింది. అప్పుడు ఆ ఇల్లంతా సువాసన నిండింది. నిండిన సువాసన బయటికి కూడా వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దారిలో పోతున్న వాళ్ళంతా ఇంటి సైజ్ వస్తున్నారు. మీకు విషయం తెలుసా? యేసయ్య మనల్ని పగలగొడితేనే మనలో నుంచి సాక్ష్య జీవితం అనే, పరిశుద్ధ జీవితం అనే సువాసన బయటకు వస్తుంది. నిన్ను పగలగొట్టకపోతే మంచి భక్తి చేయలేం. ప్రజలని మన వైపు, దేవుని వైపు చూచే భక్తి మనం చేయలేం. యేసయ్య కొరకు ఇతరులు మనం రోషంగా నిలబెట్టాలంటే మనం పగలాలా, అప్పుడప్పుడు పగలుతుండాలా. ముక్కలు అవ్వాలనో అప్పుడు అనేక మంది మనం యేసయ్య కోసం తిప్పగలం. మనల్ని బట్టి ప్రభు వైపు చూస్తారు. మనలో ఉన్న సువాసన వారిలోకి వెళ్తుంది. అత్తరు బుడ్డి పగలగొట్టబడినప్పుడే బయట వాళ్ళందరూ ఆ ఇంటి సైడ్ చూశారు. ఆ ఇంట్లో సువాసన నిండింది. పగలగొట్టబడిన బుడ్డి ఏమండి అనేక మంది నా ఇంటి వైపు ఎలా చూసినట్టు చేసిందో, నిన్ను నన్ను దేవుడు పగలగొట్టినప్పుడు మనల్ని బట్టి అనేక మంది యేసు వైపు చూస్తారు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. పగలగొట్టబడిన ఇంటి పైకప్పు, ఇంటి కప్పును పగలగొట్టారు. ఎక్కడ?
యేసుక్రీస్తు ఒక ఇంట్లో కపెర్నహూములో ఉన్నప్పుడు పక్షవాతం గలవాడిని తీసుకొని వచ్చారు. అవునా కదా? లేకపోయినా లోపల పడంగా దారి లేదు, అంతా నిండిపోయిన ఇల్లు అంతా. బాగా చూసి ఇట కాదురా పారా పైకని ఆ మంచాన్ని ఆ మనిషిని మొత్తం పైకి తీసుకెళ్ళి తాళ్ళేసి ఆ ఇంటి కప్పు పగలగొట్టి ఆ పెంకులని బయట పక్కన పడేసి పక్కకు తీసి ఆ మంచం బట్టి అంత సందు చేసి తాళ్ళు కట్టి యేసుక్రీస్తు ముందుకు దించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారు చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకున్నాడు అని చెప్పాడు. అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది అక్కడ, పాపాలు క్షమించబడ్డాయి. మన బ్రతుకులు పగలగొట్టబడితేనే, మన జీవితాలు పగలగొట్టబడితేనే మన పాపాలు క్షమించబడతాయి. మన బ్రతుకులు పగలగొట్టబడితేనే నలుగురు రక్షించబడతారు, నలుగురికి రక్షణ దొరుకుతుంది. బిడ్డ ఊరకనే నేను విడవడు. ఒక్క మాట చెప్పండి, మీ బిడ్డలు మీరు కావాలని బాధ పెట్టుకుంటారా? అక్క, చెల్లమ్మ, మన బిడ్డలు మనం కావాలని బాధ పెట్టుకుంటామా? కావాలని ఏడిపిస్తామా? కావాలని వాళ్ళకి కీడు కాగాలని మనం కోరుకుంటామా? కోరుకోం. మన బిడ్డలకే మనం అన్ని బాగుండాలని కోరుకుంటే ఆయన పిల్లలమైన మనకి ఆయన ఎంత కోరుకుంటాడు? కానీ ఆయన మనల్ని ఎందుకు ఇరుస్తాడంటే మన క్షేమం కొరకే. ఎందుకు నలగొడతాడంటే మనల్ని వాడుకోవడానికి. ఎందుకు నలగొడతాడంటే ఆయన దగ్గరగా చేసుకోవడానికి. ఎందుకు నలగొడతాడంటే ఇదిగో ప్రజలకు మారు మనసు, పశ్చాత్తాపం, పాప క్షమాపణ కలిగినట్లుగా మనల్ని పగలగొట్టి ఇతరులు రక్షించుకుంటాడు ఆయన. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. బిడ్డ, ఈరోజు దేవునికి ధైర్యం చెప్పాడు. ధైర్యాన్ని గుండెల్లో తీసుకోండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా దేవుడిని పగలగొట్టిన, నలగొట్టిన, విర్రగొట్టిన నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన హృదయం గల వారిని యెహోవా రక్షించును. ప్రభువా, నా పక్కనే ఉన్నావు, నన్ను కాపాడుతావు అయ్యా, నాకు సహాయం దయచేయి, నేను శ్రమలో ఉన్నాను, లేవనెత్తు, నీకోసం నిలబడాలని మనం ప్రార్థన చేసుకొని ఆ విరిగి నలిగిపోయిన సమయాల్లో యేసు కోసం నిలబడదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.